హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద టైలరింగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ఇది మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కొలతకి ఇచ్చారండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది నేనైతే చూపిస్తున్నానండి. చూడండి, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కొలతలతో మాత్రమే ప్రిన్సెస్ కట్ కటింగ్ అయితే నేను చేస్తున్నానండి. ఇందులో నేనైతే బాగా సక్సెస్ అయ్యానండి. మీకు ఎవరికైనా కావాలంటే వీడియో అయితే చూసి ఇలా కొట్టండి, మీరు చాలా సక్సెస్ అవుతారు. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదండి. బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో దాని చుట్టూ అలా చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే మనం తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మనం కొలత బ్లౌజ్లో ఫ్రంట్ డీప్ ఉంటుంది కదండి, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనం మార్కింగ్ పెట్టుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎంత అయితే ఉందో అంత నీట్గా అయితే ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ డీప్ అయితే మనం చూసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా లైన్స్ ఇచ్చేసి చూడండి, కరువు స్కేల్తో నీట్గా కరువు అయితే ఇచ్చేయండి. ఈ విధంగా మీరు కనుక చేశారంటే చాలా బాగుంది, చాలా బాగా సక్సెస్ అవుతారండి మీరు. చూడండి, మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎప్పుడు ఏ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలండి. మన క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఉంటుంది కదండి, క్రాస్ కటింగ్ బ్లౌజ్లో మనం ఉక్స్ పట్టే నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత ప్లేస్ అయితే ఉందో అది మనం ఒకసారి మార్కింగ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు మనం తీసుకోవాలండి. ఈ బ్లౌజ్ వచ్చేసి 15 ఇంచులు బ్లౌజ్ వచ్చేటప్పుడు మనం పొడవు వచ్చేసి 11 ఇంచులు తీసుకోవాలండి. 11 లేదా 10.5, 11 3 ఇంచుల్లో అయితే మనం పొడవు అనేది తీసుకోవాలండి. అప్పుడైతే మన ప్రిన్సెస్ కట్ నీట్గా వస్తుంది. ఆ పైన వచ్చేసి కింద మనం 3 ఇంచులు పెట్టాం కదండి, పైన వచ్చేసి 3.25 అయితే పెట్టుకోవాలండి. అప్పుడైతే మన ప్రిన్సెస్ కట్ అనేది ఫినిషింగ్ బాగుంటుందండి, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. 3.25 పెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తాను కదా, ఆ విధంగా అయితే ఒక లైన్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోవాలండి. అది కూడా మనకి అంతగా మనం గుర్తు పెట్టుకోలేమంటే మన క్రాస్ కటింగ్ బ్లౌజ్లో డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్, ఆ మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో అంత అయితే తీసుకోండి, అప్పుడు సరిపోద్ది. మెయిన్ డాట్ వెడల్పు ఎంత వచ్చిందో అంత తీసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కనుక మీరు చేయలేరంటే కరువు స్కేల్తో ఎలా గీయాలనేది ఇప్పుడు నేను చూపిస్తానండి. నెక్స్ట్ వచ్చేసి మనం చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, హార్మ్ హోల్ దగ్గర అలా లైన్స్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే మీరు కరువు స్కేల్ పెట్టుకుంటే నీట్గా అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు డాట్స్ మనం పెట్టాం కదండి, ఆ తర్వాత మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్లో మెయిన్ డాట్ నుంచి అదే మన లాస్ట్ కుట్టు ఉంటుంది కదండి, అంతవరకు ఎంత అయితే వచ్చిందో అక్కడ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దానికి 2 ఇంచులు ఖర్చులకి అయితే కలుపుకొని కిందనైతే మనం పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఒక లైన్ వేసాను కదండి, అక్కడ వచ్చేసి మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే మనం కట్ చేసి కుడతాం కనుక బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది పట్టేయకుండా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చులకి అయితే పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఫ్రంట్ పార్ట్ డీప్ అయితే లేకపోతే కరెక్ట్గా ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా స్కేల్ పెట్టి కనుక మన బాడీ మీదకి బ్లౌజ్ ఎలా వెళ్తుందో అలా ఊక్సులన్నీ పెట్టేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్కేల్తో అయితే తీసారంటే మీకు ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత ఉందనేది తెలిసిపోద్దండి. ఇంకా అంతేనండి, కటింగ్ అంతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నీట్గా కట్ చేసుకోండి. ఈ విధంగా కానీ కట్ చేసి కుట్టారంటే మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి కటింగ్ చూడండి, స్టిచ్చింగ్ చూడండి, నేను ఇది చూపిస్తున్నాను కదండి, ఒకసారి చూడండి. మెయిన్ క్లాత్ అది, మెయిన్ క్లాత్ని ఎలా పట్టుకొని పెడుతున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు క్లాత్ పెట్టుకున్నారంటే అంటే ఒకవైపుది ఇంకో వైపుకి అలా వేయకుంటే కరెక్ట్గా అయితే వస్తుందండి. ఫస్ట్ వచ్చేసి మీరు టేబుల్ పైన అలా పెట్టుకోండి. ఈ విధంగా కానీ కుట్టారంటే మీరు బాగా. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ అయితే చేయాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అలా అయితే జాయింట్ అయితే చేసుకోవాలండి. జాయింట్ చేసుకోవాలని ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి, అవన్నీ నీట్గా కట్ చేసుకొని ఒకసారి చూడండి ప్రిన్సెస్ కట్ ఎలా కుడుతున్నాను. ఇప్పుడు మనం లైన్స్ అయితే వేసుకున్నాం కదండి, ఆ లైన్స్కి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ స్టిచ్ అయితే వేయాలండి. చూడండి, నెక్స్ట్ కూడా మనం ఏ లైన్స్ అయితే ఇచ్చామో ఆ లైన్స్ మీద నీట్గా అటు ఇటు పోకుండా స్టిచ్ అయితే కరెక్ట్గా వేయాలండి. అలా వేసిన తర్వాత ఆ 2 స్టిచ్చెస్కి మధ్యలో చిన్న గ్యాప్ అయితే ఉంటుంది కదండి, ఆ గ్యాప్ని కట్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను.
అలా నీట్గా అయితే కట్ చేసేయాలండి. చూడండి ఇక్కడ మాత్రం ఒక పావు ఇంచు పీస్ అయితే చూడండి, వీడియోలు చూపిస్తున్నాను కదా, అలా తీస్తే మనకి ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న పీస్ తీయాలండి. ఇలా తీసుకొని కుట్టామంటే మనకి చాలా నీట్గా అనేది ప్రిన్సెస్ కట్ బాగుంటుందండి. షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి. నేనైతే బాగా సక్సెస్ అయ్యానండి. చూడండి, ఇప్పుడు నేను అలా ఫోల్డ్ చేశాను కదా, అలా ఫోల్డ్ చేసి ఆ రెండు అయితే కట్ చేసినవి రెండు కూడా నీట్గా పాదం ఎత్తుకుంటూ నెమ్మదిగా అయితే స్టిచ్ అనేది చేయాలండి. పాదం ఎత్తుకుంటూనే చేయాలి, లేదంటే ముడతలు పడిపోయి బ్లౌజ్ అనేది పాడైపోతుంది. పాదం ఎత్తుకుంటూ చాలా స్లోగా అయితే కుట్టాలండి. నేను కూడా స్లోగానే కుట్టాను, కాదు కొంచెం ఫాస్ట్గా కుట్టాను వీడియో, అందువల్ల మీకు అలా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2 స్టిచ్లు అయితే వేసుకోవాలండి. మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసి, నా దగ్గర ఓవర్లాక్ లేదు కదండి. ఓవర్లాక్ లేదు కనుక నేను పైనుంచి అయితే ఒక స్టిచ్ చేస్తాను. చూడండి షేప్ అనేది కరెక్ట్గా నిలబడింది. మనం బాడీ పైకి వెళ్ళిన తర్వాత కూడా బ్లౌజ్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, పైన టాప్ స్టిచ్ అయితే వేస్తున్నానండి. దీనివల్ల మన ఫినిషింగ్ అనేది బాగుంటుంది, లోపల అదే దారాలు అవి రాకుండా కూడా నీట్గా ఉంటుంది అనేసి నేనైతే స్టిచ్ అయితే వేస్తానండి. మనం ఫస్ట్ పార్ట్ ఎలా కుట్టామో ఇది కూడా అలానే కుట్టాలండి. పైనుంచి కుట్టేసి కట్ చేసి మళ్ళీ దాన్ని అయితే అటాచ్ చేసేయాలండి. లేదు మనం కటింగ్లోనే కట్ చేసుకుందాము లైనింగ్ అది అనుకుంటే అది అంతా మనకి చాలా ఇబ్బంది అయితే వచ్చేద్దండి. ఒక వైపు ఇంకో వైపుకి అలా కుట్టేయడం అది అవుతుంటే తిరగేసి కుట్టేయడం అది అవుతుంది. ఇలా అయితే ఏ ప్రాబ్లం ఉండదండి, చాలా చక్కగా కుట్టగలుగుతారు. ప్రిన్సెస్ కట్ అనేది చాలా ఈజీగా కుట్టొచ్చండి ఈ మెథడ్లో కనుక కుట్టారంటే. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే వస్తుంది బ్లౌజ్ అనేది. నేను వచ్చేసి ఇక్కడ డాట్స్ అయితే వేస్తానండి, ఎందుకంటే ఇది డీప్ నెక్ ఓన్లీ ప్రిన్సెస్ కట్ కాబట్టి మనకి నీట్గా కప్పులా అయితే రావాలనేసి నేనైతే డాట్ అనేది వేస్తానండి. ఇది బ్లౌజ్ అయితే కస్టమర్కి చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్. మీకు ఎవరైనా అడిగారంటే కంపల్సరీగా ఈ మెథడ్లో అయితే కుట్టి చూడండి, బాగా సక్సెస్ అయితే అవుతారు ఫ్రెండ్స్. చూడండి, కప్పులా అయితే వచ్చిందండి. చెస్ట్ పాయింట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కానీ కుట్టారంటే నెక్స్ట్ పార్ట్ కూడా సేమ్ దానిలాగే డాట్ అయితే వేసేయండి. ఈ డాట్ వేయడం వల్ల అంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. మన బ్రా ఫిట్టింగ్ ఉంటుంది కదా, అంత ఫిట్టింగ్ అయితే వస్తుందండి బ్లౌజ్కి. కాజా పట్టీ అయితే అటాచ్ చేస్తున్నానండి. చూడండి, మనం డాట్ ఇచ్చాం కదా, ఆ డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకోండి, దానివల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుంది. హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అయితే రాదండి. ఇక్కడ చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం వేసే స్టిచ్ ఫస్ట్ వేసాం కదా, ఆ స్టిచ్ మీదకి మనం ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలండి. అలా అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టికి 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే నీట్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టీ అండి. హుక్స్ పట్టీ వచ్చేసి మనం బ్లౌజ్ రైట్ సైడ్ నుంచి అయితే వేసుకోవాలండి. పైనుంచి ఆ ఫ్రిల్ దగ్గర అయితే చిన్న ఫ్రిల్ అయితే ఇచ్చుకోండి, అదే మనం అక్కడ. నెక్స్ట్ వచ్చేసి పైన వచ్చేసి టాప్ స్టిచ్ చేసి చూడండి, ఇది లోపలికి మడతేస్తున్నాం. చూడండి, హుక్స్ పట్టీ అనేది లోపలికి మడత వేయాలి, కాజా పట్టీ అనేది బయటికి మడత. చూడండి, ఫోల్డింగ్ మళ్ళీ చూపిస్తున్నాను. ఆ విధంగా అయితే అలా ఫోల్డ్ చేసుకోవాలండి. లోపల వైపుకి కాజా పట్టీ, లోపల వైపుకి హుక్స్ పట్టీ, లోపల వైపుకి అయితే ఫోల్డింగ్ అనేది మనం పెట్టుకోవాలండి. చూడండి, నెమ్మదిగా అయితే వేసుకోండి, ఫాస్ట్గా అయితే వేయకండి. అందువల్ల ఫాస్ట్గా వేస్తే మనకి కింద ముడతలు అయితే వచ్చేస్తాయండి. స్లోగా అనేది వేసుకుంటే మన ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. ముగ్గులు రాకుండా చాలా నెమ్మదిగా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇలా వేయడం వల్ల మనకి బొటక లెవెల్ ఫినిషింగ్ అయితే కంపల్సరీగా వస్తుందండి బ్లౌజ్కి. ఈ టిప్స్ అన్నీ పాటించి అయితే వేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి, అవన్నీ అయితే కట్ చేసుకోండి. మనం సైడ్ జాయింట్ వైపు అయితే ఒకసారి 2 రెడీ అయిపోయాయి కదండి, ఒకసారి చూసుకోవాలండి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మనం కట్ చేసుకోవాలి నీట్గా. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా. కిందనైతే నడుం బెల్ట్ అయితే వేస్తున్నానండి. రైట్ సైడ్ నుంచి పీస్ అయితే పెట్టుకొని మనం కింద డాట్స్ అయితే వేసాం కదండి, అక్కడ ఫ్రిల్ అయితే ఇవ్వండి. ఈ ఫ్రిల్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి పైకి ఇలా ఉబ్బినట్టుగా రాదండి, నీట్గా వస్తుంది. చూడండి, వీడియోలు చూపిస్తుంది కదా, ఆ విధంగా అయితే స్టిచ్ అయితే పైన ఎడ్జ్కి వేసుకోండి. నెక్స్ట్ కూడా సేమ్ దానిలాగానే ఫస్ట్ వేసాం కదా అలానే వేసుకోవాలి. పైన టాప్ స్టిచ్ అనేది ఎందుకు వేస్తామంటే మన ఫినిషింగ్ కోసం ఆ స్టిచ్ వేస్తామండి.
నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనం హెమ్మింగ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ చేసుకుంటే చూడండి ఎంత చక్కగా అయితే అద్దిందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.